కేసు నేను వాదిస్తాను సుజాత. మిమ్మల్ని నేను గెలిపిస్తానండి. ఆ రోజంటే పిరికితనంతోనూ భయంతోనూ అలా మాట్లాడాను. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు మహాత్మ. కానీ ఆ చెంప మీద కూడా కొడితే కొట్టడానికి ఇంకో చెంప మిగలేదు కదండి. అందుకే తిరగబడాలనుకుంటున్నా. ఈ కేసు నేను టేకప్ చేస్తాను సుజాత గారు. నా మీద మీకున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ బాలరాజు గారు. మీరెప్పుడైతే ఈ కేసు విత్డ్రా అన్నారో ఆ రోజే నేను ఓడిపోయినట్టు భావించాను. దయచేసి ఈ కేసు వాదించకండి ప్లీజ్. సుజాత గారు, ఈ ఆస్తి ఆయన స్వార్జితం. ఆ దుర్మార్గుల చేతిలో పడిపోతుందన్న దుగ్ధతోనూ బాధతోనూ పిల్లాడి భవిష్యత్ ఏమైపోతుందోనని బెంగతోనూ కేసు పెట్టానే తప్ప వాళ్ళ మీద నాకేం కక్షండి. అయినా అంత పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకుని బతకలనా చెప్పండి. లేదు సుజాత గారు, మీరు తప్పకుండా గెలుస్తారు. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఆ దుర్మార్గులకి కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయకపోతే నేను ఈ లాయర్ వృత్తిని మానేసి వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను నమ్మండి. నా మీద నాకే నమ్మకం పోయాక ఎవరినైనా ఎలా నమ్మగలనంటారు? వద్దు సుజాత గారు, మన మీద మనకి నమ్మకం లేకపోవడం కన్నా నరకం లేదు. కాన్ఫిడెన్స్ లేని బ్రతుకు వేస్ట్. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. లేకపోతే ఎవరి జోలికి వెళ్ళని నన్ను ఎన్నిసార్లు చితక్కొట్టారు. మొదట్లో భయపడ్డాను, కానీ ఇప్పుడు పోయిందండి. అందుకే నేనే పోరాడదాం అనుకుంటున్నాను. బిలీవ్ మీ. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్. దయచేసి ఇంకొక ఛాన్స్ ఇప్పించండి సుజాత గారు, ప్లీజ్. గోపాలకృష్ణ సుజాతకు పెళ్లి కాలేదనడానికి సాక్ష్యాధారాలు దొరకకుండా చేశారు మా ప్రత్యర్థులు. కానీ దొరికింది యువర్ ఆనర్. సుజాత మగబిడ్డను ప్రసవించినప్పుడు ఆపరేషన్ అవసరమైతే గోపాలకృష్ణ గారు స్వయంగా తనే వచ్చి హాస్పిటల్లో సంతకం పెట్టారు. ఇదిగోండి. ఇది గోపాలకృష్ణ పెట్టిన సంతకమే. ఎందుకంటే అతని ఆఫీసు రికార్డుల మీద పెట్టిన సంతకం నా దగ్గర ఉంది. ఇది ఖచ్చితంగా అతను పెట్టిన సంతకమే. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ ఆనర్. మిస్టర్ బసవరాజ్ గారు, కావాలంటే మీరు కూడా దాన్ని పరిశీలించుకోవచ్చు. యువర్ ఆనర్, మై లర్నెడ్ ఫ్రెండ్ మిస్టర్ బాలరాజు పాపం చాలా కష్టపడి రాత్రనక పగలనక తిరిగి అద్భుతమైన ఆధారాలు సాధించాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్. కానీ యువర్ ఆనర్, సుజాత గారికి గోపాలకృష్ణ గారికి ఏ రకమైన శారీరక సంబంధం లేదని కానీ ఆ పుట్టిన పిల్లవాడు వాళ్ళకు పుట్టలేదని కానీ నేను అనలేదు. చట్టపరంగా వాళ్ళిద్దరూ దంపతులు కాదన్నాను. లీగల్ గా వాళ్ళ సంబంధం చెల్లదని నేనన్నాను. సంతకం సొంత పెళ్ళానికే కాదు, ఉంచుకున్న దాని సంతానానికి కూడా చెయ్యొచ్చు. డోంట్ వరీ బావా, ఆ బసవరాజు గారి అదృష్టం బాగుండి ఆ పాయింట్ పట్టుకున్నాడు. లేకపోతేనా కోర్టులో దులిపేవు. నువ్వు నోరుమై. అతను అంత తేలిగ్గా అంచనా వేయకు. మనమే ఏదో ఐడియా ఆలోచించాలి. అబ్బా, హలో, ఒక్క నిమిషం. బసవరాజు గారు. హలో, నమస్కారం అండి. ఏమిటయ్యా నమస్కారంలో నీరసం వినిపిస్తోంది? ఒంట్లో బాగుండలేదా? అబ్బే లేదండి, బానే ఉంది. సరే, సాయంత్రం ఒకసారి ఇంటికి వస్తావా? పార్టీ ఉంది. అన్నట్టు నీతో పాటు నీ క్లయింట్ సుజాత గారిని కూడా తీసుకురా.
సాయంత్రం ఎందుకు రమ్మన్నాడు చెప్పమా. చూడండి, వాళ్ళని ఎలా ఒప్పిస్తారో ఏం చేస్తారో అన్న విషయాన్ని రండి కూర్చోండి, మీకోసమే చూస్తున్నా. అలా నిలబడ్డారేమిటండి? వచ్చి కూర్చోండి. ఎవరి పిల్ల? లేడీస్. ఎవరండి? నన్నే, ఆ, పామర్తి కృష్ణకుమార్ని, మా బావ జి బాలరాజు గారి జూనియర్ని. మన బాలరాజే. ఆ? కోడల పిల్ల, చాలా నీరసంగా ఉన్నట్టున్నావు. అన్న వదినికి ఆస్తి పోతుందని బెంగేమో. కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. సి మిస్టర్ బాలరాజు, మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే ఈ గొడవ గోళ లేకుండా హాయిగా కాంప్రమైజ్ అవ్వమని చెప్పడానికి. ఈ అమ్మాయి ఇన్ఫర్మ్స్ ఎలాగూ చూసుకోలేదు. కాంప్రమైజ్ అయితే ఈవిడికి సరిపడేంత డబ్బు ఎలాగూ ముట్ట చెప్తారు. ఎందుకా మీరు పిలిపించింది? అసలే ఆకలి దంచేస్తుంది. మీరేదో పార్టీ ఇస్తామని ఫోన్ లో అన్నారు కదా, అదేదో ఇచ్చేస్తే త్వరగా పుచ్చుకొని వెళ్ళిపోతాం. అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది కదా డాడీ. ఫాస్ట్ ఏంట్రా, అందరూ మనలాగే స్లో మోషన్ లో ఉండరు. నేను అదే అబ్బా. చూడమ్మా, నువ్వు మరీ ఫాస్ట్ అయిపోతే ఎక్కడో స్పీడ్ బ్రేకర్ తగులుతుంది, ఆ తర్వాత దెబ్బ అయిపోతావు, తర్వాత నీ ఇష్టం. మేము ఇక బయలుదేరుతాం. బయలుదేరు బాబు, నీకెన్ని పనులు ఉన్నాయో నాకు తెలియకనా. కేసులు, సాక్షులు, జూనియర్ లాయర్లు, గోల. కాకపోతే వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగేవంటే మా కోడలు పాత స్నేహితులు పరిచయం చేస్తాను, నీ కేసుకి ఏమైనా ఉపయోగించవచ్చు. అమ్మాయి రావడం లేదా? అదిగో. ఏమిటమ్మా సుజాత, అలా తెల్లబోతున్నావు? వాళ్ళందరూ నీకు తెలీదా? మీరు ఏ నరసింహారావు గారిని ఎస్ఐ సుజాత గారు వ్యభిచారం చేస్తుంటే వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవును సార్, నేనే అరెస్ట్ చేశాను. మీరు పంకజం గారిని రెస్క్యూ హోమ్ వార్డెన్. సుజాత జైలు నుంచి విడుదలైనప్పుడు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే ఇదిగో ఇక్కడ ఉన్నారు. అవునండి, 1980 ఏప్రిల్ నెలలో వారం రోజుల పాటు మా దగ్గర ఉంది. తర్వాత గోడ దూకి పారిపోయింది. మళ్ళీ ఇప్పుడే కనిపించడం. ఇకపోతే వీరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, సైకియాట్రిస్ట్. సుజాత గారు గాయపడ్డప్పుడు వీరే ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చింది. అవునండి, తగ్గిపోతున్న దశలో మందులు ఇవ్వడం మానేశాను. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ నా దగ్గరకు రాలేదు. ఏమ్మా సుజాత, ఇందులో అబద్ధం ఏం లేదు కదా? పైగా వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులు, అనవసరంగా కేసులు ఎందుకు ఇరుక్కుంటారమ్మా? సుజాత గారు, అదండి విషయం. అంచేత బాలరాజు, ఈ సుజాత మా వాడికి పెళ్ళం కాదు, పోతే కొంతకాలం కాపురం వెలగబెట్టింది. అందుకు కావాలంటే ఏ 25,000 ముట్ట చెప్పమంటే ఓకే, కానీ ఆస్తికి ఎసరు పెడతానంటే కరెక్ట్ కాదు కదా. నీకు కూడా నా హెచ్చరిక ఏమిటంటే మర్యాదగా ఈ కేసుని తప్పుకో. నేను కనిపించినంత మంచివాడిని కాదు బాబు. అసరాజు చెప్పయ్యా. చూడు తమ్ముడు, నీకిలాంటి కేసు కొత్త. శరభయ్య గారు ఎంత డేంజరస్ మనిషో తెలుసా? అనుకుంటే తలలే తీయించేసే తత్వం. పైగా నువ్వేదో దేశ సేవ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి ఒక పచ్చి వ్యభిచార కేసు పట్టుకుని? ప్లీజ్ వదిలే, ప్లీజ్. మీ మీద సానుభూతితోనూ జాలితోనూ అన్నిటికీ మించిన మీకున్న సంస్కారానికి ముచ్చటపడి ఈ కేసు ఒప్పుకున్నాను. కానీ మీరు నన్ను అవమానపరిచారు. మీ కేసు టేకప్ చేస్తే లాయర్గా నా గౌరవం అయిపోతుంది. బాలరాజు గారు, లాయర్ల దగ్గర, డాక్టర్ల దగ్గర నిజాలు దాచడం వల్ల మీకే నష్టం అండి. చిచి, అయినా ఎందుకండి ఈ నటన, హిపోక్రసీ, దొంగ కేసులు? ఎవరిని మోసం చేద్దామని? మీ మీద నా గౌరవం పోయింది సుజాత గారు. ఐఎమ్ సారీ, నేను ఈ కేసు టేకప్ చేయలేను. అయినా ప్రతి అర్థమైన వాళ్ళు. చూడండి, ఈ కేసు చేయమని మిమ్మల్ని అర్థించగలనేమో కానీ ఆజ్ఞాపించలేను. నేను చెప్పేది కూడా కాస్త విని నిజానిజాలు మీరే నిర్ణయించండి. విన్న తర్వాత మీ అభిప్రాయం మారకపోతే మీరు కూడా వాళ్ళలాగే చేయని వెళ్ళిపోండి. కానీ వినండి ప్లీజ్, నేను చెప్పేది మాత్రం నిజం. నేను కానాథని, లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ లో చదువుతూ పెరిగాను. నన్ను ఫాదర్ గేబ్రియల్ అత్యంత ప్రాణప్రదంగా చూసుకునేవారు.
చదువులో చురుగ్గా ఉండడంతో పై చదువులు కూడా చదివించారు. అకౌంటెన్సీలో డిప్లొమా పుచ్చుకున్నాక ఒకరోజు అకౌంటెంట్ పోస్టుకి ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ జరుగుతున్న ఆ హోటల్కి వెళ్ళాను. సార్ మీరు వెళ్ళండి. నేనా? మిస్టర్ సూరిబాబు సార్, వచ్చిన క్యాండిడేట్స్ లో 4 సెలెక్ట్ చేశాను. వాళ్ళు సాయంత్రం ఫైనల్ గా టెస్ట్ చేసి 2 అపాయింట్ చేయండి. ఓకే? అలాగే సార్. మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి. హోటల్లో పోలీస్ రైడింగ్ జరుగుతుంది సార్. నిజమా? నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాను సార్. బాగా జరిగిందా? అది కాదు సార్, వాళ్ళు నాకు జైలు శిక్ష వేసి రెస్క్యూ హోమ్కి పంపారు. కొన్నాళ్ల తర్వాత విడుదల చేశారు. ఫాదర్ దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లక, ఎటు వెళ్లాలో తోచక, దిక్కులేని దానిలా ఓ రాత్రిపూట వెళ్తుండగా హలో, అర్ధరాత్రి పూట అమ్మవారిలా ఎక్కడికో నర్తనశాలకేమోరా? అలాగా చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. రా అయితే డ్రాప్ చేస్తాం. వద్దండి, వద్దు, నన్ను చేయకండి, వద్దండి, నన్ను చేయకండి. వద్దు, నన్ను చేయకండి, వద్దు. మెంటల్ షాక్ వల్ల అమ్మాయి బాగా అప్సెట్ అయిందండి. కొన్నాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టి. ఓకే సార్. ఆయన తరచూ ఆసుపత్రికి వచ్చి నన్ను పరామర్శిస్తూ ఉండేవారు. కండిషన్ ఇప్పుడు చాలా బెటర్. మీరు తీసుకువెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్ సార్. జరిగిన దానికి చాలా విచారిస్తున్నాను. ఆడవాళ్ళని గౌరవించే సంస్కారంతో కుటుంబంలో పుట్టినవాడిని. అలాంటిది మా కంపెనీలో ఇలా జరిగినందుకు సిగ్గుపడుతున్నాను. ఆ స్కౌండర్లు వెంటనే పని నుంచి డిస్మిస్ చేసేశాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా కంపెనీలో పనిచేయచ్చు. మానవతా దృష్టితో ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాననేసరికి
నా నోట మాట రాలేదు. నా అదృష్టానికి పొంగిపోయాను. కృతజ్ఞతాభావంతో పులకించిపోయాను. కలలోలాగా మా పెళ్లి జరిగిపోయింది. అది చాలా అన్యోన్యమైన దాంపత్యం. అయితే ఇంతలోనే నన్ను క్షమించండి. నిజానిజాలు తెలుసుకోకుండా మీ మీద పడిన నిందని నమ్మాను. నమస్కారం రాజశేఖర్ గారు, మీతో కొంచెం మాట్లాడే పనుంది. పర్లేదండి, నిలబడతాను. శరభయ్య ఆదిబాబు తరచూ ఇక్కడికి వస్తుండేవారా? లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి రావడం లేదండి. ఉన్నతున్నట్టు చెప్పండి, మీకేం భయం లేదు. నాకెందుకే భయం? నువ్వేమన్నా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్, మీరు అనవసరంగా నా మీద విరుచుపడుతున్నారు. మీ ప్రొపరేటర్ గారు నా క్లయింట్. ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు వెళ్ళొచ్చు. హలో హలో హలో, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అది ఎవరికి లేదండి, మా ఆవిడికి ఆడపిల్ల పుడతాడు. అలెక్స్, వాట్ సార్? ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగ్గొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసితీరా గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్, తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్. అలెక్స్, ప్లీజ్ రిలాక్స్. ఓకే సార్. ఇదిగో బావా, గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి. ఇదిగో. భగవంత్, ఎవరి భగవంతు? ఈ భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. మై గాడ్, ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక. ఎవరి భగవంతం? అక్టోబర్ 2కి ఆయన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలీదండి. కానీ భగవంతు అనే వ్యక్తి ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అయితే అతను కలిస్తే మనకు ప్రయోజనం ఉండొచ్చేమో. అతని అడ్రస్ ఇందులో లేదు. ఇందులో ఉంటుంది. భగవంతు
భగవంతం, రిషి వ్యాలీ, మదనపల్లి. యువర్ ఆనర్, ఇది గోపాలకృష్ణ సుజాతల మ్యారేజ్ సర్టిఫికెట్. వాళ్ళిద్దరికీ పెళ్ళైందనడానికి ఆధారం. యువర్ ఆనర్, ఇది సుజాత బి సుబ్బారావుల మ్యారేజ్ సర్టిఫికేట్. ఫిబ్రవరి 1st వీక్న 1980లో గుంటూరులో జరిగిందనడానికి ఆధారం ఇదిగో. యువర్ ఆనర్, ఎస్, బసవరాజు గారు చెప్పినట్టుగా నాదే దొంగ సర్టిఫికెట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లే 100 రూపాయలకు అమ్ముతున్న ఈ రోజుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ సంపాదించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ నా కేసులో నిజం తేల్చడానికి నాకు ఓ సాక్షి అవసరం. మీరు అనుమతిస్తే ఐ వాంట్ టు ఎగ్జామిన్ బసవరాజు గారు. విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ? ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు మీ యువర్ ఆనర్. డోంట్ గెట్ ఎక్సైటెడ్. యువర్ ఆనర్, లాయర్ బసవరాజు గారిని ఎగ్జామిన్ చేయడం ఈ కేసుకు చాలా అవసరం. ఎస్, యు కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. మీకు గోపాలకృష్ణ గారు ఎంతకాలంగా తెలుసు? 10-15 ఏళ్ల నుంచి తెలుసు. వాళ్ళ కంపెనీకి నేను లీగల్ అడ్వైజర్ని. పైగా హీ వాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఐ సీ. అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి అతని పెళ్లికి, ఐ మీన్ గోపాలకృష్ణ సుజాతల పెళ్లికి ఈ లీగల్ అడ్వైజర్ గారు ఎందుకు వెళ్ళలేదో? వెళ్లేవాడిని, కానీ వాళ్ళకి పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే కదా. ఆన్సర్ టు ద పాయింట్ సార్. మీరు ఆ పెళ్లికి వెళ్ళారా లేదా? వెళ్ళలేదు. ఓ ఎస్, మీరు చాలా బిజీ మ్యాన్ కదా, అందుకని మీరు వెళ్ళుండకపోవచ్చు. నా కోసం ఇంకొకసారి గుర్తు చేసుకోండి, ఆ పెళ్లికి మీరు వెళ్ళారా లేదు? ఏ వేళాకోళంగా ఉందా? వెళ్ళలేదని చెప్పడంలా? సో యు ఆర్ షూర్ మీరు ఆ పెళ్లికి వెళ్ళలేదు? ఐ ఆమ్ డెడ్ షూర్ అబౌట్ ఇట్. వెళ్ళలేదు, వెళ్ళలేదు, వెళ్ళలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, యూ కెన్ గో. మీ ముందు మరో బలమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. పోల్చుకున్నారా బసవరాజు గారు? ఇది డ్యూయల్ రోల్ కాదు, మీరే. ఇది గోపాలకృష్ణ సుజాతల పెళ్లి క్యాసెట్. తనకి ప్రాణమిత్రుడైన భగవంతం గారు ఈ పెళ్లికి రాలేకపోయేసరికి గోపాలకృష్ణ ఈ వీడియో క్యాసెట్ అతనికి పంపడం జరిగింది. ఆ క్యాసెట్ ఇది. యువర్ ఆనర్, గోపాలకృష్ణ సుజాతల పెళ్లి జరిగిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఈ కేసు నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకి సుజాతను వారసులను చేయాలని మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా అన్ని ఆస్తుల కన్నా మించింది సౌభాగ్యం. అదే పోయిన తర్వాత ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం ఉంది? కానీ ఆ సౌభాగ్యాన్ని చేతులారా తుడి చేసిన దుర్మార్గుల అమానుషత్వాన్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఎవరన్నా ఒక్క ఆడదాన్ని ఎంతమంది హింసించారు. ఆమె కన్నిటికే గనక శపించే శక్తి ఉంటే వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తుండేది. కాబట్టి ఎవరన్నా ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీకు పెళ్ళి ఎన్నేళ్ళయింది? 23 ఏళ్ళయింది. మీ భార్య పేరు? వర్ధనమ్మ. మీకెంతమంది పిల్లలు? 2. వాళ్ళ పేర్లు? ఆదిబాబు, గోపాలకృష్ణ. జనరల్ గా పెద్ద పిల్లాడి పేరు ముందు చెప్తారు. అది ఇట్స్ ఆల్ రైట్. మీకు పుట్టింది సక్రమమైన సంతానమేగా? ఏమిటయ్యా నువ్వు వాగేది? అలా అని రుజువులేం లేవు కదా. అయినా కోర్టు వారు నమ్ముతారండి మీ పిల్లలేనని. మీ పెళ్లి ఏ రోజు జరిగిందో గుర్తుందా? డిసెంబరు 1965. అంతసేపు ఆలోచించారు? మరుపు సహజం, వయసు కదా. సరే, 1966లో ఆదిబాబు మీకు పుట్టాడు కదా? అవును. అంటే గోపాలకృష్ణ ఆదిబాబు కవల పిల్లలా? గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు. ఎన్నేళ్లు? 11 ఏళ్ళు. అంటే 11 ఏళ్ల ముందు నుంచే వర్ధనమ్మ గారితో మీకు శారీరక సంబంధం ఉంది. బాబు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాటు సమాధానం చెప్పడంలోనా, పిల్లల్ని కండంలోనా? చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి? పెళ్లికి ముందు 5 ఏళ్ల నుంచే. ఐసి. ఇంతవరకు నేను గోపాలకృష్ణ మీకు అక్రమ సంతానం అనుకున్నాను. అసలు మీ సంతానమే కాదన్నమాట. అంటే
వర్ధనమ్మ గారితో మీకు కనెక్షన్ రావడానికి పూర్వమే ఆమెకు 11 ఏళ్ల గోపాలకృష్ణ అనే కొడుకున్నాడు. చూడండి, మీ భార్య కొడుకుని మీ కొడుకుగా ఒప్పుకునే సహృదయం మీకున్నా కోర్టు వ్యవహారాల్లో చాలా అసహ్యంగా ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రత్యేకమైన సాక్షిని ప్రవేశపెట్టబోతున్నాను. గోపాలకృష్ణ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? హీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, బాల్యమిత్రుడు. ఐసి. గోపాలకృష్ణ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున విధిగా మీ దగ్గరికి వచ్చేవారు. అలా ప్రత్యేకంగా రావడానికి కారణం ఏమైనా ఉందా? ఆ రోజు గోపాలకృష్ణ తండ్రి పోయిన రోజు. తన తండ్రి సమాధిని చూడడానికి వచ్చేవాడు. చూడండి భగవంతం గారు, గోపాలకృష్ణకి మీకు మధ్య రహస్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు గాని ఒక్క రహస్యాన్ని మాత్రం చాలా కాలం గుండెల్లో దాచుకుని చివరికి తట్టుకోలేక నాతో చెప్పాడు. పొయ్యరా. గోపాలకృష్ణ, ఏమైందిరా? వాట్ హ్యాపెండ్? ఒరే భగవంతు, ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఆత్మీయులు ఎవరు లేరురా. అలాంటిది నీ దగ్గర కూడా ఒక రహస్యం దాచాను. ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు అది చెప్పుకోకపోతే నా గుండె పగిలిపోయేలా ఉందిరా. ఈజీరా, ఈజీ. అరే, అప్పుడు నాకు 10-11 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. శరభయ్య అనే నీచుడు మా ఇంట్లోకి జొరబడి మా నాన్నగారిని మంచి చేసుకుని మా అమ్మని ట్రాప్ చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు రా. అది నా దృష్టిలో పడి మింగలేక కక్కలేక బాధపడేవాడిని. ఆ శరభయ్య గారిని నరికి పోగులు పెట్టాలనిపించేది. కానీ అప్పుడు నేను చాలా చిన్నవాడిరా. ఆ పని చేయలేక ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చేవాడిని. ఒకరోజు ఆ శరభయ్య గాడు మా అమ్మ మా నాన్నగారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఆయన ఆవేశం తట్టుకోలేక కత్తితో తిరగబడ్డారు. కానీ ఆ శరభయ్య మా నాన్నను పొడి చేశాడు, చంపేశాడు. దట్ బాస్టర్డ్ హస్ కిల్డ్ మై ఫాదర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవంతం గారు చెప్పేది చూస్తుంటే అదేదో శరభయ్య గారు చేసినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే పోలీసులు కోర్టులు శరభయ్య గారిని ఎందుకు వదిలేసినట్టు? అంత తెలివి తక్కువ వాళ్ళు. 100 మంది దోషులు వదిలేసినా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషిని శిక్షించకూడదనే న్యాయ సూత్రాన్ని అనుసరించి అతను తప్పించుకున్నాడు. సరే, హత్యలు అక్రమ సంబంధాలు అంటున్నారు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆ రహస్యాన్ని శరభయ్య గారు దాచుకోవాలి గాని గోపాలకృష్ణ గారికి ఏం పనండి? ఇది అమానుషం యువర్ ఆనర్. ఇట్స్ మోస్ట్ ఇన్ హ్యూమన్. తన తల్లికి అక్రమ సంబంధం ఉందని తెలిసిన ఏ కొడుకైనా బాధతో ఆ రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటాడే తప్ప బట్టబయలు చేయడు. బతికినంతకాలం ఈ విషయం భార్యకు కూడా చెప్పలేదు. కనీసం కనీసం చచ్చిపోయిన వాడి గురించైనా గౌరవంగా మాట్లాడమనండి. ప్లీజ్ ప్లీజ్. భగవంత్ గారు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. మాచర్ల రాజశేఖరం, మాచర్ల రాజశేఖరం, మాచర్ల రాజశేఖరం. చూడండి రాజశేఖరం గారు, హత్య జరిగిన రోజున శరభయ్య గారు ఆదిబాబు మీ ఆఫీస్కి వచ్చారా? నాకు సరిగా జ్ఞాపకం లేదండి. అలెక్స్ ని పిలవమంటారా? ఆదిబాబు శరభయ్య గారేనండి. వచ్చారండి. అల్లరి చేయకుండా ఆ విషయం కోర్టు వారితో చెప్పండి. ఆ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నన్ను అడగడానికి వచ్చావు? ఇంతకు ముందే నీకు 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళీ నా గడప తొక్కొద్దని. నీ శరీరంలో ప్రవహించేది చిమ్ము నెత్తురా లేక బురద? అయినా నీకు సిగ్గు లజ్జాభిమానం ఉంటేగా. నువ్వు తినేది అన్నమా లేక గడ్డ? గోపాలం, అవసరం ఉండి వచ్చాం కదా, నోటికొచ్చినట్టు మాట్లాడకు. పైగా రక్త సంబంధం పొచ్చు కొడతాను రాస్కెల్. రక్త సంబంధమా? ఆ మాట నందుకు నిన్ను షూట్ చేసి పారేయాలి. ఓన్లే అన్నయ్య, ఇప్పుడు ఆ పాత సంగతి. Shut up! I will kill you. అన్నయ్యట ఎవడా అన్నయ్య? Get out! రాజశేఖరం, వీళ్ళని మెడపట్టి గంటే, లేకపోతే మర్డర్ చేస్తాను. అంత గాజులు తొలగించి ఎవరు కూర్చోలేదయ్యా. అన్నయ్య, అదండి జరిగింది. ఇక మీరు వెళ్ళొచ్చు. విన్నారుగా యువర్ ఆనర్, గోపాలకృష్ణ మాటలకు బాధపడ్డ శరభయ్య
ఒక ప్లాన్ ప్రకారం గోపాలకృష్ణ దారుణంగా హత్య చేయించాడు. దిస్ ఇస్ టూ మచ్ యువర్ ఆనర్. ఆవేశంలో మనం 1,00,000 సార్లు చంపేస్తాం, నరకేస్తాం అనే పదాలు వాడచ్చు. అంత మాత్రాన నిజంగా నా క్లయింట్ హత్య చేశాడంటే మూర్ఖత్వం. మై డియర్ లర్నెడ్ ఫ్రెండ్, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను ప్రవేశపెడతాను. యూ ప్లీజ్ రిలాక్స్. చూడండి సుబ్బారావు గారు, మీకు తెలిసిన విషయం వివరంగా చెప్పండి. అర్జెంటుగా సంతకం అవసరం వచ్చి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను ఆ రాత్రి. అప్పటికే బయలుదేరిపోతున్నా ఆయన ఇంటికి రమ్మన్నారు. నేను బయలుదేరాను, కానీ దారిలో గోపాలకృష్ణ బాబురా, పాపం చంపేయండిరా. డబ్బు అడిగినంత మాత్రాన్ని నా పీక పట్టుకున్నాడు రా. అందుకే ఈ శుభకార్యం చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయం. మెల్లిగా వెనక్కి పోనీ బాబు.
అలెక్స్. ఎస్ సార్. సెక్షన్ 1989 ప్రకారం నా భుజం మీద చేసిన ఈ అమ్మాయిని ఏం చేయాలి? మ్యారేజ్ సార్. క్యారీ ఆన్.